ఈరోజు దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఎవరు అనేది మనం తెలుసుకుందాం. ఈ అంశం 2013లో నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో. 2013 లేదా 14 మధ్యలో నాకు గుర్తు బాగా, గురవాయిపాలెంలో చెప్పాను నేను ఈ అంశం. అదే అంశాన్ని మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఈ మధ్య దేవుని కుమారులు నరుల కుమార్తెలు అనే విషయంలో చాలామంది సహోదరులు ఇదే టాపిక్ మీద మాట్లాడుకున్నారు. అయితే వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడారు, ఎలా మాట్లాడారు అనేది నేనైతే వినలేదు. కానీ నేను ఆలోచించిన కోణాన్ని ఈరోజు మీ ముందు పెడతాను. ఎందుకంటే డిబేట్లలో కొంతమంది ఏమని మాట్లాడారంట అంటే, దేవుని కుమారులు అంటే పరలోకం నుంచి వచ్చిన వాళ్ళు, నరుల కుమార్తెలు అంటే భూమి మీద పుట్టిన మనుషులు. కాబట్టి పరలోకంలో ఉన్న దేవుని కుమారులు భూమి మీదకి వచ్చి మనుషుల కుమార్తెలతో వ్యభిచారం చేశారు అని నేను మాట్లాడేటప్పుడు అంతకుముందు అన్నారు. తర్వాత మొన్న ఈ మధ్య వీడియోస్ నేను అంత తీరిక లేదు కాబట్టి చూడలేదు. కానీ నేను ఆలోచించినవి మీ ముందు కొంచెం పెడతాను, ఒకసారి ఆలోచించండి. ఆదికాండము 6వ అధ్యాయం, దయచేసి ఎవరైనా చదవగలిగితే. ఆదికాండము 6వ అధ్యాయం, మరి దయచేసి ఎవరైనా చదవగలరా? చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం. మన అంశం ఏంటి? ఎవరు అనేది మనం చదువుకుంటున్నాం. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు అన్నాడు. అంటే విస్తరించినాక కుమార్తెలేనా పుట్టింది, అబ్బాయిలు పుట్టలేదా? పిల్లలు పుట్టినప్పుడు అనొచ్చుగా, లేదా సంతానం పుట్టినప్పుడు అని అనొచ్చు కదా. కానీ నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు అంటే కుమారులు పుట్టలేదని కాదు ఇక్కడ అర్థం. వాళ్ళల్లో సంతానంలో కుమార్తెలు వాళ్ళకు పుట్టినప్పుడు అని అర్థం. కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి, ఎవరంట? దేవుని కుమారులు నరుల కుమార్తెలు. నరులు అంటే మనుషులు అంటారు వాళ్ళు. నరులు అంటే మనుషులు. మరి దేవుని కుమారులు అంటే పరలోకం నుండి వచ్చారు అని అర్థం చేసుకోవడానికి నా వైపు చూడండి. అర్థమైందా? చూడలేదనుకుంటానని చూడమాకండి. అర్థమైందా? ఎందుకంటే మీకు అర్థం చేసుకోవడానికి వింటున్నారా, చూడలేదనుకుంటాడని చూస్తున్నారా అనేది నాకు తెలిసిపోదు. నేను ఎప్పుడు వాక్యం చెప్పినా మీకే చెప్తా, యూట్యూబ్లో వాళ్ళకి కాదు. ముందు మీరు మారాలి. నా దగ్గర ఉన్నోళ్ళు మీరు సత్యంలో బలపడాలి. కానీ మిమ్మల్ని ముందు పెట్టుకొని యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడే అంత అజ్ఞాన్ని కాదు నేను. అర్థమైందా? కాబట్టి ఎవరైనా మాట్లాడితే ముందు మీరు నిలబడాలి. నేను చనిపోయాక చెబుతుంది సత్యం అని గ్రహించాలి. అలా గ్రహించకపోతే అది మీ ఇష్టం. ఓకేనా? అందుకని ఏమైందంట? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి అన్నాడు. ఇప్పుడు నరుల కుమార్తెలు అంటే భూమి మీద మనుషుల కుమార్తెలు, దేవుని కుమారులు అంటే పరలోకము నుండి దిగొచ్చిన వాళ్ళు. పరలోకం నుండి దిగొచ్చిన దేవుని కుమారులు ఎవరు అంటే దేవదూతలు అంటారు. దేవదూతలు దేవుని కుమారులని బైబిల్ ఎక్కడా లేదు. దూతల్ని దేవుని కుమారులని ఎక్కడా లేదు. యోబు గ్రంథంలో ఉందిగా అంటారు. ఆ సందర్భం వాళ్ళకి అర్థం కాలేదు. మీకు అర్థమైందా? కాబట్టి ఇక్కడ నరులు అంటే ఎవరు, ముందు నరుల కుమార్తెలు అంటే ఎవరు అనేది ముందు మనం ఏం చేద్దాం, చూద్దాం. తర్వాత దేవుని కుమారులు అనేది ఎవరు మనం చూద్దాం. నేను ఎప్పుడూ చెప్తా, ఆదికాండము
కొన్ని కొన్ని సందర్భాలు డెమో అంటే రాబోయే కాలాన్ని సూచించేవి అని మీకు ఎప్పుడో చెప్పా. ఇక్కడ చూడండి, నరులు అంటే ఎవరు అనేది మనం చూద్దాం. నరులు అంటే ఏమన్నాడు అక్కడ, 2వ వచనం, వారు తమ అక్రమ విషయంలో ఏమైపోయారంట, వారు తమ అక్రమ విషయంలో నరమాతృలు అయిపోయారు అన్నాడు. అంటే అంతకుముందు నరలు కాదా, అంతకుముందు నరులేనా, నరులే. కానీ ఇక్కడ ఏమైపోయారు, అక్రమ విషయంలో నరులు అయిపోయారు. అంటే శరీర సంబంధులు అయిపోయారు. ఆత్మ సంబంధులుగా ఉండవలసిన వీళ్ళు ఏమైపోయారు, అక్రమం చేసి శరీర సంబంధులు, కేవలం నరమాతృలు అయ్యారు. అర్థమైందా అని అక్కడే ఉంది సందర్భం. మనం ఎక్కడెక్కడో తిరగాలి. నరులు అంటే ఏంటో అక్కడే ఉంది. అక్రమం చేసిన వాళ్ళని నరులు అన్నాడు. నరులు అంటే బైబిల్ ప్రకారం ఏంటో తెలుసా, దేవుడు ఎన్నుకొనబడని వాళ్ళు నరులు. దేవుడు ఎన్నుకున్న తర్వాత శరీరానుసారంగా బ్రతికిన వాళ్ళని బైబిల్ ఏమన్నది అంటే నరులు లేదా శరీరులు అన్నాడు. మీకు అర్థమైందా? 13వ వచనం కూడా చదవండి. ఇది 6వ అధ్యాయం 13వ వచనం. అది సమస్త శరీరుల మూలముగా ఎన్నో వచనం, ఏమన్నది, ఏమన్నాడు, 12 కూడా చదవండి. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరుపు వేసుకుని ఉండేది. అది దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. సమస్త శరీరుల మూలముగా భూమి ఏమైపోయింది, బలాత్కారంతో నిండిబడింది. అంటే దేవుడి చిత్తానుసారంగా నిండలేదు మనుషులు, బలాత్కారంతో నిండారు. అంటే బలాత్కారంతో ఎలా నిండారు, వాళ్ళు అందంగా ఉన్నారని పెళ్లి చేసుకోవటం వల్ల బలాత్కారం. ఇక్కడ ఏ ఉద్దేశాన్ని బలాత్కారం అందాం, దేవుడు పెళ్లి చేసుకొని లోక మర్యాద చొప్పున నాకు పిల్లలను కానండి అన్నాడు. మీలో ప్రతి ఒక్కడు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి అన్నాడు. అంటే వీళ్ళు దేవుని కోసం పెళ్లి చేసుకోలే, నరుల కుమార్తెలు చక్కగా ఉన్నారని పెళ్లి చేసుకొని భూమిని అనుభవిస్తున్నారు. అంటే దేవుని చిత్తానుసారంగా వీళ్ళు లేరు కాబట్టి భూమి అంతా ఏమైపోయింది, సమస్త శరీరులు ఏమైపోయారు, బలాత్కారముతో భూమిని అనుభవిస్తున్నారు అనే ఉద్దేశం. మీకు అర్థమైందా? దేవుని చిత్తానుసారముగా అంటే అధికారపూర్వకంగా అనుభవించటం, బలాత్కారంగా అనుభవించటం అంటే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి వాళ్ళ చిత్తానుసారంగా బ్రతకటమే. సమస్త శరీరులు భూమిని ఏం చేస్తున్నారంట, బలాత్కారంగా అనుభవిస్తున్నారు. అంటే అక్రమంగా ఏం చేస్తున్నారు, అనుభవిస్తున్నారు అని దేవుడు చెప్పాడు. అంటే శరీరులు అంటే ఏంటి, ఆన్సర్ అక్కడే ఉంది. ఎవరయ్యా అంటే దేవుని చిత్తానికి దూరంగా ఉన్నవాళ్ళు అని ఇక్కడ స్పష్టంగా మనకి తెలిసిపోతుంది. ఇంకా మాకు అర్థం కాలేదంటే ఇంకా సందర్భం మనం చూద్దాం. మత్తయి సువార్త, శరీరులు లేదా నరులు అంటే మాకు అర్థం కాలేదు అంటే చూద్దాం. మత్తయి సువార్త 16:17 యేసు ప్రభువారు అంటున్నాడు, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు అన్న కాడ ఏముందో తెలుసా, ఫుట్ నోట్లో రక్త మాంసములు అని ఉంది. నరులు అంటే ఎవరు, ఇప్పుడు రక్త మాంసములు అన్నాడు. నరులు నీకు బయలుపరచలేదు అంటే అర్థం ఏంటి, రక్త మాంసములు కలిగిన వాళ్ళు నీకు బయలుపరచలేదు. యేసు ప్రభు వారిని అన్నాడు అనమాట, నువ్వు దేవుని కుమారుడివి అన్నందుకు నీకు రక్త మాంసములలో ఉన్న మనుషులు నీకు బయలుపరచల, పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచాడు అన్నాడు. అంటే నరులు అంటే ఎవరు, రక్త మాంసములు కలిగిన వాళ్ళు. గలతీ పత్రిక 1:16 అంటాడు, మనుష్య మాతృలతో అంటాడు. గలతీ పత్రిక 1:16లో అంటే మనుష్య మాతృలతో నేను మాట్లాడట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా, అక్కడే ఉంది ఫుట్ నోట్లో రక్త మాంసములతో అన్నాడు. అర్థమైనా? తర్వాత ఎఫెసీ 6:12 ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు అంటే అక్కడ ఫుట్ నోట్లో ఏముంది, రక్త మాంసములతో కాదు. అంటే రక్త మాంసములు ఉన్న వాళ్ళు ఎవరు, అక్కడ
శరీర సంబంధులు. రక్త మాంసములు గలవారు అంటే దేవుడి దృష్టిలో ఎవరు వీళ్ళు? శరీర సంబంధులు. అంటే దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు ఎవరు? శరీర సంబంధులు లేదా రక్త మాంసములు కలిగిన వాళ్ళు. ఇంకా చాలా ఉంది మ్యాటర్, అవసరం అర్థం చేసుకున్న వాడికి ఇది చేయాల్సిన అవసరం లేదనమాట. మరి దేవుని కుమారులు ఎవరు అనేది మనం చూద్దాం. అర్థమైందా? రోమపత్రిక 8:7-8 రోమపత్రిక 8:7 కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీర స్వభావం అంటే రక్త మాంసముల స్వభావం కలిగిన వాళ్ళు దేవుణ్ణి ఏం చేయలేరన్నమాట? సంతోషపరచలేరు. ఎందుకని? వాళ్ళు శరీరాల మీదే వాళ్ళ మనసు ఉంటుందే తప్ప దేవుని యొక్క ఆలోచనల మీద వాళ్ళ మనసు ఉండదు. అందుకని ఏమన్నాడు? కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. మరి శరీర స్వభావం, మరి ఇంకేమన్నాడు తర్వాత? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు అన్నాడు. అంటే ఆత్మ స్వభావం అంటే దేవుని మనసున్న వాళ్ళు దేవుని కుమారులు, శరీర స్వభావంతో బ్రతికే వాళ్ళు నరులు లేదా రక్త మాంసములు కలిగిన వాళ్ళు అన్నాడు. ఇక్కడ స్పష్టంగా ఉంది చూడండి 7 కాగా రోమపత్రిక 8:7-8 కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. అర్థమైందా? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరెవరు? శరీర స్వభావం గలవారు అంటున్నాడా? ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. అంటే ఆత్మ ఫుట్ నోట్లో అక్కడ 2 ఉంది. ఆత్మయందున్నవారే గాని శరీరమందున్నవారు కారు. అంటే ఆత్మయందు ఉండటం అంటే దేవుని యందు ఉండటం. దేవుని యందున్న వాళ్ళు దేవుని కుమారులు, దేవుని యందు లేని వాళ్ళు శరీర సంబంధులు లేదా నరులు. అంటే దేవునికి దూరంగా ఉన్న అన్యజనుల పిల్లలే, అన్యజనులే నరులు, వారికి పుట్టిన పిల్లలే నరుల కుమార్తెలు. మరి ఇక్కడ దేవుని కుమారులు ఎవరు? దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాళ్ళు. 14 అదే అంటాడు రోమా 8:14. ఎందరూ ఆత్మచేత, ఇదిగో దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే దేవుని కుమారులుగా ఉండాలి అంటే ఎలా నడిపించబడాలి? దేవుని ఆత్మచేత అనాలి. దానికి పర్యాయ పదం దేవుని మనసు చేత నడిపించబడటం. అందుకే దావీదు నా ఇష్టానుసారుడు అన్నాడు, అంటే నా మనసుకు అనుకూలంగా ఉంటాడు అన్నాడు. అందుకని దావీదు గారు ఆత్మచేత నడిపించబడ్డారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. అంటే దావీదు గారు ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. మరి దేవుని ఆత్మచేత నడిపించబడిన వాళ్ళందరూ ఎవరు కుమారులు? దేవుని కుమారులు. ఇప్పుడు ఆదికాండం 6 ఉన్న దేవుని కుమారులు ఎవరో తెలుసా? దేవుని చిత్తానుసారముగా దేవుడు ఎన్నుకోబడిన జనాంగం వీళ్ళైతే, దేవుడు ఎన్నుకొనని వాళ్ళు అన్యజనుల్లో పిల్లల్ని ఏం చేశారు? వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. మీకు తెలుసు ధర్మశాస్త్ర ప్రకారం అన్యజనుల ఇంట్లో భోజనం చేయకూడదు, అన్యజనుల పిల్లల్ని పెళ్లి చేసుకోకూడదు, అన్యజనులతో సహవాసం చేయకూడదు. ప్రారంభం నుండే ఉంది. ఇస్సాకు గారికి ఎక్కడి నుండి తెచ్చాడు? వాళ్ళ జనాంగంలో నుంచి తెచ్చుకున్నాడా అబ్రహాం గారు, లేదా అన్య జనాంగంలో నుంచి తెచ్చుకున్నాడా అమ్మాయిని? మరి వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ ఆదికాండం 6 దేవుని ఇక్కడ ఎవరు అన్నమాట? ఇక్కడ నరుల కుమార్తెలు అంటే ఎవరు? శరీర స్వభావము కలిగిన వారు. మరి దేవుని కుమారులు అంటే ఎవరు? ఆత్మ స్వభావము కలిగిన వీళ్ళు. ఆత్మ స్వభావము కలిగి దేవుని ఆత్మ చేత నడిపించబడవలసిన వీళ్ళు నరుల కుమార్తెలు చక్కగా ఉన్నారని చెప్పి వీళ్ళు వ్యామోహం కోసం ఏమైపోయారు? పెళ్లి చేసుకొని భూమిని ఏం చేస్తున్నారు? బలాత్కారంగా అనుభవిస్తున్నారు. అర్థమైందా? బలాత్కారంగా అనిపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని కుమారులు అంటే ఎవరు? ఆత్మచేత నడిపించబడిన వాళ్ళు. బాగా చెప్పింది మమత. నరుల కుమార్తెలు అంటే ఎవరు? శరీర స్వభావం కలిగిన వాళ్ళు. కాదు పరలోకం నుండి వచ్చారన్నాం అనుకో, నేను వేసే కౌంటర్ ఏంటో తెలుసా? ఇక్కడ వింటున్న మీకు, యూట్యూబ్లో వాళ్ళకి, పరలోకం నుండి దేవదూతలు వచ్చి మనుషుల కుమార్తెలు అందంగా ఉన్నారని పెళ్లి చేసుకున్నారనుకోండి, అప్పుడు నరులది తప్ప, నరుల కుమార్తెలది తప్ప, పరలోకం నుండి వచ్చి దేవుని కుమార్తెలది తప్ప?
పరలోకం నుండి వచ్చిన వాళ్ళే చక్కని వాళ్ళని చూసి వాళ్ళు వ్యామోహాన్ని ఆపుకోలేకపోతే ఎక్కడి నుండి వచ్చారు వెంట వీళ్ళు? పరలోకం నుండి వచ్చిన వాళ్ళంటే వీళ్ళు. అంటే పరలోకం నుండి దేవుడి దగ్గర నుండి వచ్చే వాళ్ళకి నిగ్రహించుకునే శక్తి ఉంటుందా? దేవునికి దూరంగా ఉన్న నరుల కుమార్తెలకు నిగ్రహించుకునే శక్తి ఉంటుందా? మీకు అర్థమైందా? దేవుని దగ్గర నుండి వచ్చిన వాళ్ళు స్త్రీ అందాన్ని చూసి నిగ్రహించుకొని ఉండాలి. కానీ దేవుని దగ్గర నుండి వచ్చిన వాళ్ళు నిగ్రహించుకోకుండా నరుల కుమార్తెలు అందంగా ఉన్నారని వీళ్ళు వెళ్ళారు అంటే ఇక్కడ తప్పు నరుల కుమార్తెలదా, దేవుని కుమారులదా? మీకు అర్థమైంది నేను చెప్పింది? పరలోకం నుండి దేవదూతలు దేవుని కుమారులు వచ్చారు, వాళ్ళు ఎవరో కాదు దేవుని దూతలు అని చెప్పే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి వేస్తున్న కౌంటర్ అర్థమైందా? ఇప్పుడు పరలోకం నుండి వచ్చి, ఎక్కడి నుండి? పరలోకం నుండి అంటే దేవుడి దగ్గర నుండి వచ్చిన వాళ్ళకి ఏముండాలి? నిగ్రహ శక్తి ఉండాలి. కానీ నిగ్రహ శక్తి లేకుండా నరుల కుమార్తెలు చక్కని వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అంటే ఇక్కడ తప్పు దేవుని కుమారులదా, నరుల కుమార్తెలదా? మరి దేవుడు అందరిని శిక్షించాడా? నరుల కుమార్తెలను శిక్షించాడా, దేవుని కుమారులను శిక్షించాడా? ఇక్కడ జలప్రలయంలో చెప్పాలి మీరు. అందరినీ బ్రతికింది ఎవరు? నోవా కుటుంబం ఒకటే కదా. ఇక్కడ దేవుని కుమారులు లేరు, నరుల కుమార్తెలు లేరు. ఎందుకని మరి పాపం నరుల కుమార్తెలది వాళ్ళేం తప్పు? దేవుడి దగ్గర నుండి వచ్చిన వాళ్ళే తప్పు చేస్తే వీళ్ళు అనుకున్న ప్రకారం మరి నరుల కుమార్తెలది ఏముంది పాపం? వాళ్ళు భూమి మీద ఉన్నవాళ్ళు, వీళ్ళు పరలోకం నుండి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళని చంపితే వాళ్ళకు బుద్ధి వస్తుంది. మరి వాళ్ళను కూడా ఎందుకు చంపాడు దేవుడు జలప్రలయంలో? అంటే దేవుడు పక్షపాతే? మీకు అర్థమైందా? కానీ నెక్స్ట్ కౌంటర్. ఇప్పుడు వీళ్ళు పరలోకం నుండి వచ్చిన దేవుని కుమారులు దేవదూతలైతే వీళ్ళకి శరీరాన్ని ఇచ్చింది ఎవరు? శరీరాన్ని దేవుడిచ్చాడా, వీళ్ళే తెచ్చుకున్నారా? దేవుడిచ్చాడు, వీళ్ళు తెచ్చుకోవటానికి లేదు. ఇప్పుడు దేవుడు శరీరాన్ని ఇచ్చి భూమి మీదకి ఎందుకు పంపించినట్టు? దేవుడు ప్రమేయం లేకుండా ఏమన్నా వీళ్ళు వచ్చారా? రీజన్ ఉంటుందా ఉండదా? అబ్రహాం గారి దగ్గరికి దేవదూతలు వచ్చారు, రీజన్ ఉంది. లోతు గారి దగ్గరికి దేవదూతలు వచ్చారు, రీజన్ ఉంది. మరి ఇక్కడికి దేవదూతలు వచ్చారు అంటే రీజన్ ఏంటి? అంటే దేవుడే భూమి మీదకి పంపించి శరీరాన్ని ఇచ్చి పంపించి నరుల కుమార్తెలతో పాపం చేయమని పంపించాడా? వీళ్ళ ఉద్దేశం అదే. ఇంకా రీజన్ లేనప్పుడు మీకు అర్థమైంది నేను చెప్తుంది? ఎందుకంటే దేవుని పర్మిషన్ లేకుండా వీళ్ళు రారు. మరి వీళ్ళు వచ్చారు అంటే రీజన్ ఒకటి ఉండాలి. రీజన్ ఏంటి చెప్పండి? చెప్పలేరు. మరి వాళ్ళకి రీజన్ ఉండబట్టి కదా దేవుడు శరీరాన్ని ఇచ్చి పంపించింది. మరి శరీరాన్ని ఇచ్చి పరలోకం నుండి దేవదూతలను పంపించాడు అంటే ఏ రీజన్ చేత పంపించాడు? మీరు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకోండి, నేను వచ్చి జలప్రలయం రప్పిస్తాను అని. మరి ఏంటి? వీళ్ళకి శరీరాన్ని ఇచ్చింది దేవుడు అన్నారు అనుకో, ఏ రీజన్తో ఇచ్చి భూమి మీదకి పంపించాడో చెప్పాలి. వీళ్ళు పరలోకం నుండి వచ్చిన దేవదూతలే అయితే ఏ రీజన్తో వచ్చారో చెప్పాలి. ఆ రీజన్ ఏంటో చెప్పాలి. రీజన్ తెలిస్తే శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో వాళ్ళకి అర్థమైపోద్ది. అబ్రహాం గారి దగ్గర దేవదూతలు వచ్చారు, వాళ్ళకి శరీరం ఉంది, అన్నం తిన్నారు, రీజన్ ఉంది. లోతు గారి దగ్గరకు వచ్చారు, వాళ్ళకి శరీరం ఉంది, అన్నం తిన్నారు, రీజన్ ఉంది. మరి ఈ దేవదూతలు ఎందుకు వచ్చారు? ఎందుకు పంపించాడు దేవుడు అంటే దేవుడు పంపించిన దేవదూతలు కాదని మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. దేవుడే పంపించాడు అంటే ఇక్కడ దేవుడే తప్పు చేసినట్టు అయిపోద్ది. ఎందుకని? దేవుడే పరలోకం నుండి దేవదూతల భూమి మీదకి శరీరాన్ని ఇచ్చి పంపించి నరుల కుమార్తెలతో చక్కని వాళ్ళని చూసి పెళ్లి చేసుకోండి అన్నట్టుంది. అంటే ఆయన పంపించడం ఎందుకు? వాళ్ళు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకోవటం ఎందుకు?
అసలు రీజన్ లేకుండా ఎందుకు పంపించాడు అంటే చాట్లో తౌడేసి కుక్కలకు తగాద పెడతారంటారు, చూశారు మీరు? చాట్లో తౌడు పోసి కుక్కలకు తగాద పెట్టినట్టు దేవుడు ఏమైనా చాట్లో తౌడు పోసి దేవుని కుమారులు నరుల కుమార్తెలకు పడకుండా ఏమైనా చేశాడా? వీళ్ళ ఉద్దేశం అంతే ఉంది, మతశాఖల వాళ్ళ ఉద్దేశం. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, సత్యాన్ని మనం గెలిపించడానికి వచ్చాం. సత్యాన్ని అబద్ధాన్ని అడ్డం పెట్టుకొని మనం గెలవటానికి రాల భూమి మీదకి, క్రీస్తు దగ్గరికి. మీకు అర్థమైందా? సత్యాన్ని గెలిపించడం కోసం ప్రభు దగ్గరకు వచ్చాం. అబద్ధాన్ని అడ్డం పెట్టుకొని ఇదే సత్యం అని జనాన్ని మోసం చేయటానికి రాల. మీకు అర్థమైందా? కాబట్టి ఈ కౌంటరు ఎవరైనా సరే ఆలోచిస్తే అర్థమైపోద్ది. పరలోకం నుండి దేవదూతలు వచ్చారంట. మీకు అర్థమైందా? అందుకని బైబిల్ పట్టుకున్న వాళ్ళు అందరూ కూడా బైబిల్ని ఆలోచించే నాలెడ్జి చాలామందికి ఉండదు. ఇది సత్యం, ఇది అసత్యం అని చెప్పాలంటే కొందరికి మాత్రమే సాధ్యం. వాళ్ళు ట్రై చేసిన, నా అనుభూతితో చెబుతున్నా, ట్రై చేసిన వాళ్ళు చెప్పలేరు కొంతమంది. మొన్న కానీ ఒక దైవజనుడు నాకు ఫోన్ చేస్తుంటాడు అప్పుడప్పుడు, ఏంటండి మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు ఇదంటే, నాకు అన్నారు, నేను ఉన్నట్టు మీ దగ్గర చెప్తాను సార్, యూట్యూబ్లో చెప్పగలిగే సామర్థ్యం నాకు లేదు. వింటా, నేర్చుకుంటా, పాటిస్తా, మామూలుగా క్లాసులు నడుపుతా, కానీ యూట్యూబ్లో చెప్పగలిగేది నాకు ఆడలేదు, అందుకని నేను యూట్యూబ్ పెట్టలేదు అన్నాడు. ఎందుకని? బాగానే చదువు ఉంది కంటే చదువు ఉంది, అది కొందరికి మాత్రమే సాధ్యం. అలాగే బైబిల్ కూడా ఆలోచించాలి అంటే అందరి వలన కాదు, అది కొందరి వల్లనే అయింది. అలాగని మరి కొందరిలో నేను ఒకడినంటే నేను పెద్ద మేధావుననే ఉద్దేశం కాదు. మరి ఏం చేయాలంటే ముందు నేను ప్రారంభం నుండి బీజం అలాంటిది కాబట్టి ఆ బీజాన్ని బట్టి నేను ఆలోచించగలుగుతున్నా. 2013లోనే ఎప్పుడో చెప్పాను నేను, అర్థమైందా? కాబట్టి ఈ సందర్భం ఆదికాండం 6వ అధ్యాయం, యోధా పత్రిక 1వ అధ్యాయంలో 6-7 వచనాలు, 2 పేతురు పత్రిక 2-4, ఈ 3 సందర్భాలు ఒకటే. ఇంత వివరించేంత సమయం లేదు ఇక్కడ. ఆదికాండం 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు బాగా గుర్తుపెట్టుకోండి. యోధా పత్రిక 6-7 వచనాలు, 2 పేతురు పత్రిక 2-4, 2వ అధ్యాయం 4వ వచనం, ఈ 3 సందర్భాలు ఒకటే. అర్థమైందా? అక్కడ కూడా దేవదూతలు వ్యభిచారం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టక అని ఉంటుంది యోధా పత్రికలో. పేతురుపత్రిక 2 పేతురుపత్రిక 2-4లో కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్టగా కటికి చీకటి గల బిలంలో బంధించి భద్రం చేశాడు అని ఉంటుంది. ఈ 3 సందర్భాలు ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా బైబిల్ చదవదలుచుకుంటే ఆది కాండంలో నువ్వు ఏదైతే ప్రారంభిస్తావో 66 పుస్తకాలు చివరిలో కూడా అదే సందర్భాన్ని ఆలోచించగలిగే కెపాసిటీ మనకు ఉండాలి. అర్థమైందా? అందుకని 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, యోధా పత్రిక 6-7 వచనాలు, 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఈ 3 ఒకే సందర్భాన్ని ఉద్దేశిస్తాయి. అర్థమైందా? కాబట్టి బైబిల్ అనేది అంత సింపుల్గా ఆలోచించండి, కష్టపడండి, కానీ అది కొందరికి మాత్రమే సాధ్యం. అందరూ ఆలోచించలేరు. ఎంత చదువున్నా చదువు కాదు ఇక్కడ కావాల్సింది, బైబిల్ అర్థం చేసుకుంటా చదవగలిగే కెపాసిటీ ఉండాలి. బైబిల్ మొత్తం టైం పెట్టుకొని చదివితే అర్థం కాదు, ప్రతి సందర్భాన్ని ఆలోచించి చెప్పాలి. కాబట్టి సత్యాన్ని మనం గెలిపించడానికి ప్రభు దగ్గరకు వచ్చాం, సత్యాన్ని గెలిపించడానికి వచ్చాం, కానీ అబద్ధాన్ని అడ్డం పెట్టుకొని మనం గెలవటానికి రాల. మనం గెలవాలనుకున్నవాడు అవమానాల పాలైపోతాడు. అందుకే నేను ఇప్పుడు మాట్లాడాను, కౌంటర్ వేసా. ఈ కౌంటర్కి ఆన్సర్ ఇవ్వమను. వీళ్ళు పరలోకం నుండి వచ్చిన దేవుని దూతలైతే ఏ రీజన్తో వచ్చారు? 1, వీళ్ళకి శరీరాన్ని ఎవరిచ్చారు? 2. ఈ 2 చాలు. ఈ 2కి ఆన్సర్ ఇస్తే నెక్స్ట్ కౌంటర్ వెళ్ళిపోద్ది. కాబట్టి స్పష్టంగా ఉందా లేదా? దేవుని కుమారులు ఎవరు? నరుల కుమార్తెలు. అదేమంటే యోబు గ్రంథంలో ఉందిగా, దేవదూతలు అనగా కింద ఫుట్ నోట్లు ఏముంది? దేవుని కుమారులు అని. అవును, దేవదూతలు అంటే అక్కడ మనుషులను ఉద్దేశించి చెప్పబడింది. మీరు విన్నారు, దేవుని సభ జరిగింది ఎక్కడ అనే అంశంలో ఎంత సింపుల్ వేలో వచ్చింది.
అవునా కదా? కాబట్టి దేవుని కుమారులు అంటే, నరుల కుమార్తెలు అంటే దేవునికి దూరంగా ఉన్నవాళ్ళు, దేవుని కుమారులు అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వాళ్ళు, లేదా దేవుని మనసు చేత నడిపించబడిన వాళ్ళు, లేదా దేవుని చిత్తానుసారంగా నడిచేవాళ్ళు అని అర్థం. దేవుని చిత్తానుసారంగా నడవలసిన వీళ్ళు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమంటే, వాళ్ళ వ్యామోహం తీర్చుకోవడానికి అన్యజనులలో లేదా శరీర సంబంధులలోకి వెళ్ళి అందంగా ఉన్నారని పెళ్లి చేసుకొని భూమిని ఎలా అనిపిస్తున్నారు? బలాత్కారంగా అనిపిస్తున్నారు. మీరు అనుకోవచ్చు, ఇక్కడ నెఫీలీల దగ్గరకు నువ్వు వెళ్ళలేదేంది అని. నెఫీలీలు ఎవరో తెలుసా? ఇక్కడ అంటారు చూడండి, వద్దాం అక్కడికి కూడా వద్దాం, ఒక పాయింట్ చదువుకొని నేను ఇక్కడికి ఆపుదాం అనుకున్నా. 4వ వచనం చదవండి, 6వ అధ్యాయం ఆదికాండం. ఆ దినములలో ఏ దినములలో? నరుల కుమార్తెలు దేవుని కుమారులు పెళ్లి చేసుకున్న దినాల్లో ఎవరున్నారంట భూమి మీద? ఏ దినములలో వీళ్ళు ఉన్నారు? నరుల కుమార్తెలు దేవుని కుమారులు పెళ్లి చేసుకున్న దినాలలో ఉన్నారు. ఆడ ఫుట్ నోట్లో ఒకటి ఉంది. ఆ దినములలో నెఫీలులను అన్న కాడ ఫుట్ నోట్లో కింద ఏముంది? బలాత్కారులు అన్నారు. అంటే బలవంతులా వీళ్ళు? బలాత్కారులా? బలాత్కారులు వేరు, బలవంతులు వేరు. బలవంతులు అంటే శారీర దారుఢ్యం కలిగిన వాళ్ళు. బలాత్కారులు అంటే బలవంతంగా అనుభవించేవాళ్ళు. మీకు అర్థమైందా? ఇప్పుడు నెఫీలీలు బలాత్కారులా, బలవంతులా? బలాత్కారులు అంటే ఏం చెప్పండి? భూమిని బలవంతంగా అనుభవిస్తున్నారు. అర్థమైందా? కాబట్టి నెఫీలీలు అనగానే వెంటనే దేవుని కుమారులు నరుల కుమార్తెలు కలిశారు కాబట్టి వాళ్ళకి ఎవరు పుట్టారంట? నరుల కుమార్తెలు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వెళ్ళారు. ఆ వెళ్ళిన దినాల్లో ఎవరున్నారంట? నెఫీలీలు ఉన్నారు అనబడి. మీకు అర్థమైందా? ఈ నెఫీలీలు ఎవరు? బలాత్కారులు. బలాత్కారులు అంటే మీనింగ్ అర్థమైంది? బలవంతంగా అనుభవించేవాళ్ళు అని అర్థం. అంతేగాని శారీర దారుఢ్యం కలిగిన వాళ్ళు. ఆ నిర్గమకాండంలో ఉంది కన్నా, వాళ్ళు నెఫీల్ లాగా ఒక్కొక్కటి హైట్గా ఉన్నారు, ఒక్కొక్కటి ఇదిగా ఉన్నారు. ఆ సందర్భం వేరే చూసుకుందాం. ఓకేనా? కాబట్టి దేన్ని కూడా పెద్ద మహాజ్ఞానం లాగా ఉన్నదాన్ని అక్కడ ఉన్నదాన్ని పక్కన పెట్టి ఏదేదో చెప్పవలసిన అవసరం లేదు. మనకు సామర్థ్యం ఉండగలిగితే ఆడ సందర్భాన్ని బయటకు తీసుకోగలిగితే చాలు. అక్కడ సందర్భాన్ని మనం ఆలోచించగలిగితే చాలు. కానీ ఒకందుకు బాధగా ఉంది. రాను 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 బైబిల్ దగ్గర చాలామంది ఒకప్పుడు బాగా చెప్పిన వాళ్ళు ఇప్పుడు శుద్ధ పప్పులుగా తయారయ్యారు, స్వామరితనంగా తయారయ్యారు బైబిల్ దగ్గర. అరే కనీసం మినిమం ఇది కూడా ఆలోచించలేకపోతున్నారా అని అందరిని అనట్లా, కొంతమందిని చూస్తున్నాను నేను. ఒకప్పుడు ఇదిగా ఉన్నారు, ఇప్పుడు పప్పు శుద్ధలైపోయారు. దేనికయ్యా అంటే లేదు, ఆ మైండ్ బైబిల్ మీద అంతా శ్రద్ధ లేదు. అర్థమైందా? కాబట్టి అందరిలాగా మీరు కూడా మోసపోవద్దు. సందర్భాన్ని బట్టి చూస్తేనే అర్థమైంది. సందర్భాన్ని పక్కన పెట్టి వెంటనే పరలోకం నుండి వచ్చారు అనగానే ఎందుకు వచ్చారు? ఏ రీజన్ మీద వచ్చారు? ఎందుకు శరీరాన్ని ఇచ్చాడు దేవుడు? మరి పరలోకం నుండి వచ్చిన వాళ్ళకే నరుల కుమార్తెలను చూసి ఆగలేకపోతే మరి భూమి మీద ఉన్న వాళ్ళు ఇంకెంత ఇదిగా ఉండాలి? కాబట్టి ఇప్పుడు తప్పెవరిది? నరుల కుమార్తెలే కదా, దేవుని కుమారులే కదా వాళ్ళని ప్రేరేపించింది. మరి వీళ్ళని శిక్షించి వాళ్ళని వదిలేయాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇద్దరిని చంపేశాడు. ఎందుకు? అది ఎందుకంటే వీళ్ళు దేవుని కుమారులు, ఆత్మచేత పడవలసిన వాళ్ళు శరీర సంబంధుల్ని వ్యామోహం కోసం పెళ్లి చేసుకున్నారని. అంతేగాని పరలోకం నుండి వచ్చిన దేవదూతలను దేవుడు ఇక్కడ చంపాడని కాదు. లేదా అమ్మాయిలతో వ్యభిచారం చేసి పరలోకం వెళ్ళారా? నోరేగా ఎటు పడితే అర్థమైందా? కాబట్టి నరుల కుమార్తెలు అంటే
శరీర సంబంధుల పిల్లలు. దేవుని కుమారులు అంటే దేవుని ఆత్మ చేత, లేదా దేవుని మనసు చేత, లేదు దేవుని చిత్తానుసారముగా, లేదు దేవుడు ఎన్నుకోబడిన జనాంగమే తప్ప పరలోకం నుండి వచ్చిన దేవదూతలు కానీ. వచ్చారు అంటే దేవుణ్ణి ఏం చేసినట్టే తెలుసా? దేనికి పనికిరాని వాడిగా చేసినట్టు. అర్థం? కాబట్టి ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండమాకండి. ప్రతి వచనాన్ని కూడా మనం ఆలోచించగలిగితేనే అందులో ఉన్న సందర్భానుసారమైన లోతైన విషయం మనం చూడగలం. ఓకేనా? కాబట్టి విన్న మీరు ఏమైనా ప్రశ్నలు ఉంటే ప్రశ్నించవలసిందిగా మరి మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ